నమస్తే. భగవద్గీతలో 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగంలో 27వ శ్లోకము చివరి శ్లోకము. బ్రహ్మణో హి ప్రతిష్ఠాహం అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. సో భగవానుడు అర్జునుడికి గుణాతీతుడు కావడానికి భక్తి, ఆయన మీద అన్వేవరింగ్ డివోషనే అవ్యభిచారి అని వర్డ్ వాడారు ముందు శ్లోకంలో. సో అన్వేవరింగ్ డివోషన్ వల్లే ఎవరైనా కూడా ఒక గుణాతీతుడు కావడానికి ఎలిజిబుల్ అవుతున్నాడు అని చెప్పారు. సో ఇప్పుడు అంటున్నారు అది ఎందుకో, భక్తి వల్లే ఎందుకు అవుతుందో చెప్తున్నారు. ఎందుకంటే బ్రహ్మణోహి ప్రతిష్ఠాహం, అహం నేను, సో బ్రహ్మాన్నే నేను ఆ బ్రహ్మంలో ప్రతిష్ఠున్నై ఉన్నాను నేను. సో నువ్వు నా మీద అనన్యమైన భక్తి కలిగి ఉంటే నా యొక్క క్వాలిటీస్ వాళ్ళకు వస్తాయని చెప్తున్నారు. సో ఆయన క్వాలిటీస్ ఇంకొకసారి చెప్తున్నారు ఇక్కడ. ఏంటి? అమృతస్య అంటే ఇమ్మోర్టాలిటీకి ఆయన ఫైనల్ అబోర్డ్. తర్వాత అవ్యయస్య, సో ఏది కూడా డీకే వికారాలు లేని స్థితి, అది అవ్యయము అంటే. నెక్స్ట్ శాశ్వతస్య, ఎప్పటికీ ఉండేది. నెక్స్ట్ ధర్మస్య, జ్ఞానయోగము అనే ధర్మం ద్వారా ఆయన్ని పొందగలుగుతాం కాబట్టి ఆ ధర్మము. సో ఫైనల్ నోబిలిటీ ఆయనే. నెక్స్ట్ సుఖస్యై అంటే అల్టిమేట్ బ్లిస్, జాయ్ ఏదైతే ఉందో అది నేనే. అంటే నా యొక్క ఫైనల్ అబోర్డ్ అది. తర్వాత అకాంతి అంటే ఎక్కడైతే చీకటి అజ్ఞానము లేవో అటువంటి ప్రదేశం, అది అటువంటి చోటు. సో ఇవన్నీ కూడా నా యొక్క లక్షణాలు అర్జున. సో ఎవరైతే నన్ను అన్వేవరింగ్ డివోషన్ తో నన్ను ఉపాసిస్తున్నారో వాళ్ళకి ఇవన్నీ కూడా వస్తాయి. సో నా యొక్క లక్షణాలు వాళ్ళకు వస్తాయి. ఆ రకంగా వాళ్ళు ఈ గుణాలని దాటిపోగలుగుతారు, చివరికి నాతో ఏకం అవ్వగలుగుతారు అర్జున అని భగవానుడు మళ్ళీ ఇంకొకసారి అన్వేవరింగ్ డివోషన్ ని ఇక్కడ ఎలివేట్ చేస్తున్నారు. సో అన్వేవరింగ్ డివోషన్ ఉన్నప్పుడు గుణాలని దాటిపోయి భగవానుడిని పొందగలుగుతారు అనే భరోసా ఇస్తున్నారు ఇక్కడ. క్లీం కృష్ణాయ నమః.